దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. తెలుగు రాష్ట్రాల్లో ఆగని బెట్టింగ్ యాప్స్ దందా. బెట్టింగ్ యాప్స్ తోటి అమాయకుల ప్రాణాలు పణంగా వాళ్ళు పెట్టి వీళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా దోచుకున్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు? అయితే 230 పైగా బెట్టింగ్ యాప్స్ని లీగల్గా ప్రకటించారు మన కేంద్ర ప్రభుత్వం. ఇవి వివిధ సామాజిక మాధ్యమాల్లోనూ శాటిలైట్లోనూ ప్రసారం అవుతున్నాయి. అయితే కొన్ని అక్రమ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. అయినా కానీ పోలీసులు ఎంత పటిష్ట చర్యలు చేపట్టినా కానీ ఆ బెట్టింగ్ యాప్స్ దందా మాత్రం ఆపట్లేదు. ఆ బెట్టింగ్ యాప్స్కు కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నారు. గతంలో చూసాం మనం, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, కొంతమంది స్టార్ హీరోలు కావచ్చు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ లక్షల్లో సంపాదించుకున్నారు. కొన్ని వందలాది మంది ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రాణాలు కోల్పోయిన వారికి వాళ్ళు ఇచ్చిన భరోసా ఏంటి? మరి ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగి ఉంది. ఆ కుటుంబానికి ఎవరు ఓదార్పునిచ్చేవారు? డబ్బులు పోయినాయి, ప్రాణాలు పోయినాయి, ఆ కుటుంబం రొడ్డున పడది. ఆ కుటుంబంలో ఉన్న పెద్దలు విగత జీవిగా మారారు. అయితే ఇదే ఘటన మరోసారి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో రిపీట్ అయింది. గతంలో బెట్టింగ్ యాప్స్ పైన పోరాడినప్పటికీ పోలీసులు కొంతమంది సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో, యూట్యూబర్లు కావచ్చు, పెద్ద పెద్ద స్టార్ కావచ్చు, వారిని స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చినా కానీ బెట్టింగ్ యాప్స్ ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఆ దందా మాత్రం ఆగడం లేదు. అయితే రీసెంట్గా ఒక బెట్టింగ్ యాప్స్తో ఒక అమాయకుడు తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక అమాయకుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ వ్యక్తి ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలోని దేశాయిపల్లె గ్రామంలో ఆన్లైన్ బెట్టింగ్ మాయకు ఓ యువకుడు బలయ్యాడు. చూడండి, ఇక ఎప్పటి నుంచో అంటే ఇది స్కామ్ ఖచ్చితంగా జరుగుతుందో తెలుసు, కానీ బెట్టింగ్ యాప్స్ని ప్రజలు ఎందుకు నమ్ముతారో అర్థం కావట్లేదు. ముఖ్యంగా యువకులు అంటే ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. 100-200 వేస్తే మనకు వేలలో వస్తాయని ఆశ ప్రలోభ చూపి అలాంటి బెట్టింగ్ యాప్స్ని నమ్మి కుటుంబంలో తీవ్ర నిరాశకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి ఈరోజు. అయితే రాజన్న సిరిసిల్లలో కూడా జరిగింది పరిస్థితి. అయితే మెకానిక్గా పనిచేస్తున్న తుమ్మల వంశీ 25 సంవత్సరాలు, అంటే యువకుడు అనమాట. యుక్త వయసులోనే ప్రాణాలు కోల్పోయాయంటే ఆ కుటుంబం పరిస్థితి అని చూడండి. మెకానిక్గా పనిచేస్తున్న తుమ్మల వంశీ అనే 25 సంవత్సరాల యువకుడు బెట్టింగ్ యాప్లో మోసపోయి భారీగా అప్పుల్లో చిక్కుకొని ఉరివేసుకొని చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. చూడండి ఈ బెట్టింగ్ యాప్స్ పరిస్థితి ఎలా ఉందో. ఈ బెట్టింగ్ యాప్ అనేది ఓన్లీ తుమ్మల వంశతోనే కాదు, ఇంకా బెట్టింగ్ యాప్స్ బారిన పడి చాలామంది యువకులు యువతులు ముఖ్యంగా కుటుంబాలు నడి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అయితే గతంలో మనం చూసాం, తెలంగాణ కావచ్చు, తెలుగు స్టేట్లో కావచ్చు, బెట్టింగ్ యాప్స్ వల్ల కొంతమంది సెలబ్రిటీలు అక్రమంగా దోచుకుంటున్నారు. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి 3 స్టేజ్ యాప్స్ ఉంటాయి. మొదట అందులో మనం లాగిన్ అవ్వాలి, అంటే మెంబర్షిప్ తీసుకోవాలి. మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వాళ్ళు మనకు కొంత అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ తోటి మనం బెట్టింగ్ ఆడి ఇంకొంత అమౌంట్ ఇస్తారు. అది ఫస్ట్ స్టేజ్ అనమాట. సెకండ్ స్టేజ్లో వచ్చేసి మనం కొంత అమౌంట్ పెడితే దానికి అడ్వాన్స్గా 3 రెట్లు మనకు డబ్బులు ఇస్తారు. అది సెకండ్ స్టేజ్. ఇక థర్డ్ స్టేజ్ ఉంటుంది. ఎట్టా మన డబ్బులు వచ్చినాయి కదా, ఉన్న డబ్బులు మొత్తం దాంట్లో పెట్టేస్తే దానికి 4 గింతలు ఇస్తామని ఆశకు చూపిస్తారు. అప్పుడు ఏం చేస్తారు, మనోడు ఉన్నది మొత్తం దాంట్లో పెట్టేస్తే అది పోతుంది. మళ్ళీ ఆ డబ్బులు మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాం, మరి ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ చేస్తే మీకు 5 రెట్లు డబ్బులు ఇస్తామని ఇంకా ఆశ ప్రలోభాలకు గురి చేస్తారు సామాన్యులని. మన దగ్గర అంతా దాంట్లో పెట్టేస్తే వాళ్ళు మాత్రం ఈజీగా మన సొమ్ముని దోచుకుంటున్నారు. కానీ ఈజీ మనీకి యువత, ముఖ్యంగా యువత అలవాటు పడిపోయింది. ఎప్పుడైతే మనం ఈజీ మనీకి అలవాటు పడతామో ఇలాంటి అక్రమాలకు, అంటే అక్రమాల బారిన పడతాం మనం. ఈ ఈజీ మనీని ఖచ్చితంగా బ్యాన్ చేశారు. ఆ విధంగా మన తెలంగాణ పోలీసులు కావచ్చు, తెలుగు రాష్ట్ర పోలీసులు కావచ్చు ముందుకెళ్తున్నారు. కానీ ఇంకా వీటి దందా ఆగట్లేదు. ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక మారుమూల ప్రదేశంలో ఈ బెట్టింగ్ యాప్స్ని కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యువకులు అనేది బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహిస్తున్నారు ఎక్కువగా. మనం కానీ బెట్టింగ్ యాప్ని ప్రోత్సహించకపోతే మన కుటుంబాలను మనమే చిత్రం చేసిన వాళ్ళం అవుతాం. గతంలో పోలీసులు చాలామంది స్టేషన్కి పిలిచారు. ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో, ప్రముఖ షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్టులు ఉన్నారో, సీరియల్ ఆర్టిస్ట్ కావచ్చు, అలాగే సినిమా టెక్నీషియన్స్ కావచ్చు, పెద్ద పెద్ద స్టార్లు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ బెట్టింగ్ యాప్ దాన్ని ఆగటం కారణం అంటే మన ఆసరాని వాళ్ళు ఆసరాగా చేసుకున్నారు, మన అవకాశాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకున్నారు. ప్రతి మనిషికి డబ్బు అనేది నీరు ఖచ్చితంగా. ఏదైనా చేయాలనగానే డబ్బుతోటి ముడిపడి ఉంటుంది. కానీ కష్టపడి పని చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుందని ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు నేర్చుకున్న యువకులు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కాదు,
ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక మారుమూల ప్రాంతంలో దేశంలో ఎక్కడో ఒక చోట ఈ బెట్టింగ్ యాప్ బారిన పడి కొంతమంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరి వీటికి శాశ్వత పరిష్కారం ఏదంటే ఖచ్చితంగా మనం ఆ బెట్టింగ్ యాప్స్ని చూడడం, అటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఖచ్చితంగా శిక్షించాలి. అంటే మనం వాళ్ళ వీడియోలు చూడడం ఆపేయాలి. ఎంత పెద్ద స్టార్ అయినా కానీ ఈజీ మనీకి అలవాటు పడిపడి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించవద్దు. మనం ప్రోత్సహించినప్పుడు అతను కూడా ఆటోమేటిక్గా ఆ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం మానేస్తాడు. ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తున్నాం వాళ్ళకు, వాళ్ళ మాటలు నమ్మి మన అభిమానులు కావచ్చు, వాళ్ళ ఫాలోవర్లుగా కావచ్చు, మనం వాళ్ళని నమ్మి మనం ఈజీ మనీకి అలవాటు పడి మనం కూడా అదే తోవలోకి వెళ్తున్నాం. కానీ ప్రమోషన్ పేరుతో అతను లక్షల కోట్లు దోచుకుంటుంటే మనం మాత్రం మన దగ్గర ఉన్న రూపాయి పైసని బెట్టింగ్ యాప్స్కి దారాదత్తం చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ పోలీసులే కాదు, ఏపీ పోలీసులే కాదు, యావత్ ఇండియా మొత్తం ఉన్న పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా కట్టడి చేయాలి. లేకపోతే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న యువత మన ఇండియాలోనే ఉన్నది. అలాంటి యువత బెట్టింగ్ బారిన పడకుండా అంటే మనకు చైతన్యం రావాలి. మనం ఎందుకు చేస్తాం, ఈజీ మనీకి ఎందుకు అలవాటు పడాలి? ఈజీ మనీ వల్ల కొంతవరకు బాగుంటుంది, కానీ ప్రతిరోజు ఇది అలవాటైతే వ్యసనంగా మారితే పరిస్థితి ఏంటి? కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళ నమ్ముకొని ఉన్న కుటుంబాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాను కాదు, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ గతంలో చాలా వందలాది మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. అంటే సూసైడ్ చేసుకున్నారు, ఉరి వేసుకోవడం, రైలు పట్టాల మీద పడడం, పురుగుల మందు తాగడం, ఏదైనా చాకుతోటి కత్తితోటి గుచ్చుకొని అంటే అలాంటి సంఘటనలు మనం చూసాం. మళ్ళీ ఇది పునరావృతం అవుతుంది. కారణం మన ఈజీ మనీ ఏదైతే ఉందో మనం అలవాటు పడితే వాళ్ళు దాన్ని ఆసరాగా చేసుకొని మన సొమ్మును మనకే కొంత రూపంలో ఇచ్చినట్టు ఇచ్చి ఉన్నది మొత్తం మనకు ఆశ చూపి వాళ్ళు దోచుకుంటున్నారు. మరి దీనిపైన రాను రోజుల్లో పోలీసులు ఖచ్చితంగా పటిష్టమైన ప్రణాళిక రూపొందించి బెట్టింగ్ యాప్స్ ఆగడాలను అరికట్టాలి. లేకపోతే తెలంగాణలో కాదు, టోటల్ ఇండియా వైడ్గా ఉన్న యువత మొత్తం పక్కదారి పట్టే అవకాశాలు ఉంది. ముఖ్యంగా యువత ఈ బెట్టింగ్ యాప్స్ని దూరం పెట్టండి. మీరు దూరం పెట్టినప్పుడే వాళ్ళ ఆగడాలు ఆగుతాయి. మనం చెక్ పెట్టినట్టు అవుతాం. మీరు ఎప్పుడైతే ప్రోత్సహిస్తారో, మీరు ప్రోత్సహించిన రోజులు ఈ బెట్టింగ్ యాప్స్ దందా ఆగదు. మనం వాటికి చెక్ పెట్టినప్పుడు, మనం వాటిని అంటే ఆ యాడ్స్ని చూడడం మానేసినప్పుడు, అటువంటి ఇన్ఫ్లుయెన్సర్ని మనం అన్ఫాలో చేసినప్పుడే మనం దీన్ని శాశ్వతంగా ఆపగలుగుతాం. అనగానే పోలీస్ అధికారులు కూడా ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరైతే నష్టపోయారో వారి కుటుంబానికి తగిన అంటే నష్టపరిహారానికి ఇప్పించాలి. ఎందుకంటే ఆ కుటుంబం ఇప్పటికే శోకసంతులో మునిగి ఉంది. ఆ కుటుంబానికి మీరు ఖచ్చితంగా అండగా ఉండాలంటే పోలీస్ వ్యవస్థ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ అంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నావో వారిని గుర్తించి వారి దగ్గర నుంచి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసే విధంగా వెళ్ళాలి. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ని ఆపాలంటే ఖచ్చితంగా మనమే ఆపాలి. మనకు చైతన్యం రావాలి. మనమే మిత్రులుగా ఉండాలి. వాడెవడో చూసి మనం నమ్మితే మనమంతా ఉన్నది తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టాల్సి వస్తుంది. దీనికి కారణం ఈజీ మనీకి అలవాటు పడిపోయిన యువత మీ జీవితాన్ని పాడు చేసుకోకుండా దయచేసి. మీ వెనకాల కుటుంబం ఉంది, మిమ్మల్ని నమ్ముకున్న మనుషులు ఉన్నారు. మీరు కష్టపడి పనిచేయండి. ఇవాళ కాకపోయినా రేపటి రోజు మీకు పేరు వస్తుంది, మీకు ఒక హోదా వస్తుంది, స్థాయి వస్తుంది. కానీ అతి తక్కువ సమయంలోనే డబ్బు సంపాదించాలన్న ఈజీ మనీ అలవాటు పడి మీరు మీ కుటుంబాన్ని నడి రోడ్డు మీద పడేసే ప్రయత్నం మాత్రం చేయకండి దయచేసి. For more updates, please subscribe Dutta Media.